దీన్ని అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కనిపించేటువంటి ఒక గుంటకకు 4 జంతువులు సామర్థ్యం గల మనం చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా కావాలంటే కూడా కింద కనిపించేటువంటి నెంబర్ లింకులో ఇస్తాను. నలుగురు చేసేటువంటి పని ఒక జతతో ఒక మనిషే చేయొచ్చని మనకు నిరూపించడం జరిగింది ఓబులాపురం మునిస్వామి గారు. ఆయన చెప్పిన సలహాల మేరకు ఆయన అలాగే చేయించుకున్నాడంట. మీకు కూడా ఈ విధంగా సరిపోతుందని మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లింక్లో నెంబర్ ఇస్తాను, మీరు నేరుగా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దేవనకొండ అందులో చేసేటువంటి మీకు ఆయన నెంబర్ ఇస్తాను, నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు. నమస్తే. నమస్తే. మీ పేరు? కృష్ణ. ఏ ఊరండి ఇది? దొడ్డనకేరు. దొడ్డనకేరు మండలం జిల్లా ఏది వస్తుంది? కర్నూలు జిల్లా ఆదోని మండలం. ఆ ఎద్దులు ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలనే. 2 సంవత్సరాల్లో ఎంత భూమి సాగు చేసినారు? మా సొంత భూమి 5 ఎకరాలు. అంతా బయటే. చేసేదాన్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి మనము బయటకు పోవాలనుకుంటే పూడ్చుకునేదాన్ని బట్టి ఉంటుంది. మనం మామూలుగా ఊకే ఇట్లా పెట్టుకొని ఉందామంటే అది కాని పని. మన చేనుల పని చూసుకున్నా అక్కడ బయట పని కానీ చూసుకున్నాను. తీసుకున్నది ఎంత తీసుకున్నారు 2 సంవత్సరాల కింద మీరు? మామూలు ₹1,00,000 తీసుకున్నాము ఈ ఎద్దులను. మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి మీరు కౌలు కానీ మీది కానీ ఎంతగానో మరి కొట్టేస్తారు మరి బాడీగా? బాడీ అంటే మామూలుగా అంటే ఒక ₹1,20,000 ₹1,50,000 వరకు. ఈ సీజన్ ఎంత కొట్టాలంటే ₹1,50,000 గ్యారెంటీ. మీ టార్గెట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పశువుల పైన ఆధారపడ్డారు? నేను మామ పడబట్టంటే 10 ఏళ్ళు ఉంటాయి. 10 సంవత్సరాలు. మేమంటే ఒక సీజన్కి ఇవ్వతే ₹1,50,000 చూసేది ఒక సీజన్కి. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క సీజన్లో ఒక్క సీజన్కే ఫస్ట్ తెచ్చిన సంవత్సరమే దుడిచినవి. ₹1,00,000 తీసుకున్నాము, ₹1,50,000 బాడీ దుడిచినవి. ఓకే, మీరైతేనేమి వేరే వాళ్ళు అయితేనేమి ఆ పశువుల మీద ఆధారపడితే బాడుగుల్లోనే ఎంత సీజన్ వరకు ఎంత మీరు లాభసాటి అవ్వచ్చు? మామూలు మనం పోయేదాన్ని బట్టి ఉంటుంది. ఒకరు పోకునే వాళ్ళు ఉంటారు, ఒకరు పోయే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి హైయెస్ట్ గా అంటే మీ రైతుల సమక్షం మీ సోదర భావంలో తెలిసిన మీకేమైనా ఒక మాట ఇంత కానీ ఒకరికి చేనుల పనులు ఉంటాయి కాబట్టి అది అక్కడ సర్దుబాటు అయ్యలేదు. అవును, చేనుల పనులు అయిపోతే బయట వెళ్ళిపోతారు, లేకుంటే ఇంక వాళ్ళే పని అయినప్పుడు ఏం పనులు అంటే ఇప్పుడు పచ్చేనుల గుంటుకులు ఉంటాయి ఎక్కువ తోలేవి. అవి బలమైన పనులు అంటే ఒకవేళ మన బుడ్లు ఎత్తి వారాలు కొట్టేది ఉంటుంది బిర్రి పని ఎద్దుల కంటే. ఇంక మామూలు మడ కంటే ఇంక మామూలు సాధ్యంగా అన్ని తోలేది మన పనిని బట్టి ఉంటుంది. మేము కానీ ఫాసినాము అంతే యాజ్యం అంటే ఫాయ్ అంటే ఇది ఒక సాల కనపడదు, ఏం కనపడదు. అవన్నీ అవగాహాలు మాట్లాడకూడదు. పొద్దున్న 6 గంటలకు కనపడేది కష్టమేది. 6 గంటలకు వచ్చి చేనులోనే వచ్చి కట్టేవారు. 4 గంటలకు వాసాం 5 గంటలకు వాసాం అనేది అది వాళ్ళకే. మనకంటే మన సైడ్ అంటే ఫాస్ట్ లేరు, ఒకరిని అనకూడదు. అది ఎకరా భాషనాము. ఇప్పుడు మేము పొద్దున్న 6 గంటలకు వచ్చినాము, మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చేసినాము. ఓకే, అప్పుడు ఎన్ని ఎకరాలు వేసినారు? అప్పుడు 2 ఎకరాలు వేసింది. అంటే అవి పెద్ద ఎద్దులా? అవి ఇంకా దూళ్ళు, అవి ఇంకా పొండ్లుగానే లేదు అవుతాను. అంటే మీరు అప్పుడు చెప్పుకోలేదట? చెప్పుకోలేదు అట్లా. ఇప్పుడు మనం చెప్పుకున్నా కానీ మన దాంట్లో రియాల్ చూపించాలి. ఊకే అబద్ధాలు మనం చెప్పు కాసి ఇంత అంత అని చెప్పకూడదు. రియాల్ ఏదైనా కానీ చేసి చూపించాలి. ఇప్పుడు దాన్ని తోలిండేది ఇత్తనాల మడకల సంబంధము సన్న రేకు. ఇప్పుడు పెద్దగా తోలాలంటే పెద్ద రేకు ఉంటుంది, అది వచ్చి కాసి పెద్ద మడక అంటారు దాన్ని. అది ఏ విధంగా ఉంటుందో పెద్ద మడక చిన్న మడక? అది చిన్న మడక వచ్చి జాండ్ ఉంటుంది. ఇది వచ్చి పెద్దది వచ్చి కాసి 2 ఎడలు ఇట్లా వస్తుంటుంది. అది ఇది మామూలుగా అంటే చిన్నదంటే మామూలు ఇత్తనాలు సాలు తోలేది వస్తుంటుంది. ఇది ఏముండదంటే పెద్ద తోలాలంటే గడ్డిపెట్టి తోలే సాలు పెద్ద మడక ఏరా జాండ్ ఉంటుంది పైనది. ఇది మామూలు సన్నది జాండ్ అంటే జాండ్ ఉండలేదు. పెద్ద మడక అంటే ఎలా పడుతుంది? ఇది మొన్న తిరిగిపడుతుంటది, మొన్న తిరిగిపడి వస్తుంటది. ఇది ఏం లేదు, చిన్న బోధు సా పోసుకొని పోతుంటది. అయితే మరి మడక అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలిసిన వరకు? 2 మడకలు ఉండవు. 2 ఒకటి రెక్క మడక అనేది అంటే ఒక ఎద్దులు పెట్టి 2 ఎద్దులు కట్టి తోలుతారు. ఆ ఎద్దుల 4 ఎద్దులు కట్టి తోలేదు అదొకటి. ఇది మామూలు పెద్ద మడక అంటే 2 ఎద్దులు తోలేదు ఒకటి. ఇది మామూలు సాలబోద్దు తోలేదు. అది 3 రకాలు ఉంటుంది. ఇవిన్నిటితో కూడా మీరు పని చేశారు? ఇవన్నీ చేసినాము. ఇవన్నీ చేసి కాసి లాస్ట్కి ఇంక ఏంటికి అన్నట్ల ఎద్దుల్ని మీకి మీ ఎద్దులకి సైజు చూస్తుంటే మరి మీకు మాట ఏంటున్నాయా? మీరు సైజులు చూస్తుంటే మీరు దాదాపు 6.5-7 అడుగులు ఉన్నట్టున్నారు. మరి మీరు దీని గురించి విషయం చెప్తారు? మాకంటే ఎద్దులు మనసంగా పోతుండవి. ఎంత ఉండనేది కాదు, ఎద్దు గింత ఉండనే చాలు. దాని పవర్ అనేది మనకు తెలుస్తుంది. ఊకే ఎంత ఉండదు ఇంత ఎత్తి పెద్ద ఎద్దులు కట్టుకాసి ఊక బిల్డప్ కట్టామన్నది కాదు. దాంట్లో పవర్ అనేది మనకు తెలుసు కాబట్టి మనము కట్టాము. ఓకే, ఈ ఎద్దుల గురించి మీరు చెప్పాలంటే 2 సంవత్సరాలు ఎలాంటివి? వీటిని మనం ఇన్ని జతలు కట్టినాను. ఈ జత అంటే మాత్రం తిరగలేదు. నీ ఏదైనా కట్టుకో, నీ తోలే దుమ్ము కాల అట్లా ఒకటి ఫేవర్ కాల. నాదేమో నా ఒకటి పోయినంత నన్ను పోయినంత, అంతేగాని వేరే వాళ్ళు ఇంతవరకు
ఈ ఎద్దులు పోయలేవని మనకి మరి యావరేజ్ గా ఒక రోజు కంటే మీరు ఏమేం పనులు పూర్తి చేసి కట్టేస్తారు తిరిగి మళ్ళా ఇవి ఏ టైం వరకు కట్టి ఏ టైం ఇచ్చేస్తారు? నేను పొద్దున్న 6 గంటలకు కడితే 10 గంటల లోపల క్లీన్ చేసేస్తాను. అది 2 ఎకరాలైనా 3 ఎకరాలైనా కానీ క్లీన్ చేసి కట్టేసిస్తాను. 10-11:30 ఏమేమి ఉండవు. తర్వాత మరి ఈ మధ్య కాలంలో మీరు ఇంత గ్యారెంటీ చెప్తున్నారు పొడిసేటివి ఏమనేవి? పొడిచేది గిడిచేది ఏం లేదు. అదంటే మా పక్క అంటే అది ఊరంటే రానిది. అది పక్క మనం ఇద్దరినే వాసన చెప్పాలి. అక్కడ ఒక మనమేమే చేసేది అది పక్క అంటే దాన్ని ముట్టేవాళ్ళు లేరు, కట్టేసేవాళ్ళు లేరు. అంటే ఎద్దు టెంపరీ లేకుంటే పని పనికి పని అట్లేదు పోయేది అట్లే. దీని గురించి ఇది కూడా అంతే. 2కి 2 తగ్గేదంటే ఉండవు. ఓకే, మేము లేదు ఇంత గ్యారెంటీ చెప్తున్నాం. ఏమన్నా మోజుబడి మేము అడగాలంటే మీరు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏమో దాన్ని సమయం వచ్చినప్పుడు చెప్తా. మనకు సరైన రేట్ వస్తే అదే అంటారు. మన సరైన రేట్ వచ్చినప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు పనులు చేసుకుంటున్నారు. పనులు చేస్తూనే ఉంటాం. ఓకే, లొకేషన్ ఎక్కడండి ఇది? ఇది దొడెనకేరి, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఓకే, ఎవరికనే పట్టి ఎద్దులంటే తిరిగేదంటే ఉండవు. మన ఒక్కొక్కరు పట్టేసి ఎట్లా పొడుసా అని చెప్పాను కదా, అట్లా మరి రివర్స్ తిరగాలనేది లేదు. నీ పిల్లులు పట్టుకొని తోలిని పోయేవే, మనం కట్టియాల. ఎద్దులంటే మీరు దాదాపుగా మీరు లోకల్ మాత్రమే మీరు సంబరం పడుతుంటారు ఎటుకైనా? అయితే ఎద్దులంటే ప్రేమ యాటకన్నా కానీ ఒకళ్ళు గిరికి పందెం ఉన్న యాటకన్నా కానీ పోయి చూసేకతే ప్రేమ. అది యాడనున్నాయి పందెం అంటే మాత్రం పక్క చూసేయబోతాం. మరి మీరు కూడా డ్రైవర్ గా ఏమైనా పని చేశారు ఎప్పుడైనా ప్రాక్టీస్ అలాంటివి? చేయలేదు. అటు వరకు అయితే మనం చేయలేదు. మనం అంటే ఇట్లా బస్ వేసుల మీద అయితే ప్రేమ పోయి చూసడానికంటే యాటకన్నా రెడీ. ఓకే రైట్. మీ పేరు? కృష్ణ. కవరిపుల్ గాని పోయినాము, అన్ని రకాలు వచ్చి చూసి వచ్చినాము. ఓకే, అయిపోయేదాకా ఉండరా లేకుండా మధ్యలో వచ్చి? అయిపోయే వరకు చూసి వచ్చింది. ఓకే, మంచి బుల్స్ లవర్ అట్లయితే పశువుల ప్రేమకుడు. మరి ఇంత విధంగా చెప్పారు. మీరు కూడా ఇలాంటి ప్రేమ ఈయన పైన ఉన్నటువంటి అవగాహన మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి ఇది ఏంది? అది ఇది గుంటక, పెద్ద గుంటక. ఎన్ని జాన్లు అని చెప్పదు? 4 జాన్ల గుంటక, వంటల గుంటకు సంబంధం. ఓకే రైట్, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇంత నమ్మకం చెప్తాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే నెంబర్ కూడా ఇస్తాను, నేరుగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే స్లో నడుస్తా తోలితే ఎట్టపోతారు? ఎంత తోలితే అంత స్పీడ్ పోతున్నారు. నానేమంటే మన ఇంట్రెస్ట్ లేక షాప్ పోలా ఎంత ఉండదు ఎంత అంత షాప్ తోలుతున్నాను అంత, తప్పితే ఏం లేదు. నువ్వు ఎంత తోలాలనుకుంటే అంత స్పీడ్ పోతున్నారు. ఓకే, ఫైనల్ గా మాకు నచ్చిన ఎద్దులు సైజులు పెద్దగా కాదు, మా మిర్చర్లో తిరుగుతాయి. మీరు ఈ సంవత్సరము 2 సంవత్సరాల కింద వేరే, ఇప్పుడు సీజన్ కూడా చూస్తుంటే అర్థవంతరంగా ఉంది. మీరు ఏమైనా ధర చెప్తారా? ఏంటంటే చెప్పు శివ, ఇవాళ అభిప్రాయం ఏమైనా ప్రేమ ఉంటే వచ్చి చూసుకుంటే మాట్లాడిన కానీ రేటు గేటంటే చొప్పును వాళ్ళు వచ్చి చూసుకుంటే చెప్పగలను. నా 2 సంవత్సరాలు తెచ్చినాను. 2 సంవత్సరాలే అప్పుడు ఏమేమి నేర్చుకోలేదు. నాన్న వచ్చి నేర్పుకున్నాను కాబట్టి తర్వాత మీరు ఏమైనా వాళ్ళు నచ్చితే మాట్లాడుకుందాం. అంతవరకు అంటే ఏం లేదు. మన మీద ఏమైందంటే తర్వాత చూసుకుందాం. ఓకే, ఎవరైనా పిల్లలు ఎక్కడం తోలడం అట్లాంటి ఏమైనా పోతాయా? అది ఏమేమేం ప్రాబ్లం లేదు. ఒక కట్టినాక వేస్తే సాలకేస్తే అవి పోయేది. అట్లా వేసేతలు తిరుగుతావు, అందుకని తిరుగుతావి, అవి అందుకని వస్తున్నాయి. ఒకసారి ఏమన్నా చూపించగలరా? చూపిస్తారా? ఓకే, చూద్దాం ఒకసారి రండి.